ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపురి వినోద్, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండర్ని. నా పక్కన ఉన్నటువంటి మేడం త్రిపుర మేడం, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ మెంబర్షిప్, అదేవిధంగా థెరపిస్ట్, నేషనల్ ప్లేయర్ అండ్ మెడలిస్ట్. ఈరోజు మనకు డెమోన్స్ట్రేషన్ ఇవ్వడానికి వచ్చారు. అంశం వచ్చేసి మనకు మధుమేహం సమస్య, అంటే ఈ ప్యాంక్రియాస్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు. డయాబెటీస్ 1-2 టైప్స్ ఉంటాయి. అందులో 3 టైప్స్ ఆఫ్ డయాబెటీస్లో కూడా మనం చేయాల్సినటువంటి, స్త్రీలు కానీ పురుషులు కానీ చేయాల్సినటువంటి ఆసనాలు ఏంటో మనం ఈరోజు చక్కగా నేర్చుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ మనం చేయాల్సినటువంటిది, సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ నైట్ భోజనం మానేయాలి. ఫస్ట్ చేయాల్సినటువంటి ఫుడ్ కైసా ఖానా వైసా, మన ఎటువంటి బస మనం భుజిస్తామో అటువంటి శరీరం మనకు తయారవుతుంది. షుగర్ తినడం ద్వారానే డయాబెటీస్ వస్తుంది అనేటువంటిది ఏదైతే మనకు అపనమ్మకాలు అవుతున్నాయో వాటిని కొంచెం పక్కన పెట్టేసి, కొద్దిగా మనం రైస్ని కొద్దిగా తగ్గించుకుంటూ మిల్లెట్స్ని అలవాటు చేసుకోండి. కొద్దిగా రసాన్ని అలవాటు చేసుకోండి. రసాన్ని ఎక్కువ తీసుకోవడం ద్వారా మనకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగేటువంటి అవకాశం పెంచండి. వాటర్ గంటకు ఒక్కసారి ఖచ్చితంగా వాటర్ తీసుకోండి. గంటన్నరకు ఒక్కసారి ఖచ్చితంగా 1 గ్లాస్ వాటర్ లేదా హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా తీసుకొని మీరు అభ్యాసం చేసినట్టయితే అత్యధికంగా ఫలితాలు మనకి వస్తాయి, లాభాలు వస్తాయి. ఇప్పుడు మనం శుభ్రంగా ఆసనాలు చేస్తాం. ఫస్ట్ మనం మండుకాసనం చేద్దాం. మండుకాసనం వేరియేషన్ చేసేద్దాం. ముఖ్యంగా మండుకాసనంలో భైరవ ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నాం. ఫస్ట్ శ్వాసను తీసుకుంటూ బెల్లి ఫ్యాట్ని, అంటే పొట్టని పైకి కిందికి చేస్తూ, శ్వాసను వదులుతున్నప్పుడు నిదానంగా ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నాం. శ్వాసను వదులుతున్నప్పుడు నిదానంగా చూడండి. ఒక్కసారి చక్కగా అభ్యాసం చేస్తున్నప్పుడే, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇట్లా ముందుకు చూడాలి, ఇట్లా మ్యాక్సిమం ముందుకు చూడాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి నిదానంగా, శ్వాసను వదులుతున్నప్పుడు మారుస్తూ హ్యాండ్ చేంజ్. ఒక 5 టైమ్స్ చేసుకోవచ్చు. మేము ఒక్కొక్కసారి మాత్రమే చేసి చూపిస్తాం, ఎందుకంటే సమయ పాలన పాటించాలి కాబట్టి. మ్యాక్సిమం సిలబస్ కవర్ చేస్తాం. తర్వాత పైకి తీస్తుంటూ క్లోజ్, 2 చేతుల్ని జత చేస్తూ పైకి కిందికి చేస్తాం. శ్వాసను వదులుతున్నప్పుడు ఫార్వర్డ్ బెండ్, శ్వాసను తీసుకుంటూ వదులుతున్నప్పుడు నిదానంగా పైకి. తర్వాత ఆది ముద్ర 2 కలిపితే బ్రహ్మ ముద్ర అవుతుంది. ఈ బ్రహ్మ ముద్రతో కూడా నాభిని కొద్దిగా ఇక్కడ వైపు చేస్తూ పైకి కిందికి చేస్తూ నిదానంగా శ్వాసను వదులుతుంది ముందుకి. ఈ విధంగా చేయాలి. ఎస్, నిదానంగా శ్వాసను తీసుకుంటూ నెక్స్ట్ మనకు వచ్చేసినటువంటి ఆసనం ఉత్తాన మండుకాసనం. నెక్స్ట్ వజ్రాసనం చేస్తారు కదా, కొంచెం కాలు మధ్యలో గ్యాప్ పెట్టేస్తూ 2 చేతులు వెనక్కి తీసుకుంటూ శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ నిదానంగా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఎస్, శ్వాసను తీసుకుంటూ పైకి, ఇన్హేల్ అప్, ఎక్సేల్ బెండ్ ఫార్వర్డ్, ఇన్హేలేషన్ అప్. ఎస్, చాలు, రిలాక్స్. నెక్స్ట్ సుఖాసనం, పద్మాసనం వేసుకో. ఒకవేళ పద్మాసనం వేసినట్లయితే కూడా మనకి ఇప్పుడు ఏం చేయాలంటే పొట్టని నార్మల్గా పైకి కిందికి చేయాలి. పైకి కిందికి చేసేసి సేమ్ వశీకరణ క్లోజ్ చేసేసి యోగ ముద్ర, శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ నిదానంగా ఫార్వర్డ్ బెండ్, శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ ఫార్వర్డ్ బెండ్. ఇలా ఒక 6 టైమ్స్ నుంచి 20 టైమ్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కాదు స్ట్రైట్ చేయండి లెగ్స్. నెక్స్ట్ వక్రాసనం, కంప్లీట్గా వక్రాసనం, ట్విస్టింగ్ పోజ్. ఈ విధంగా ఫస్ట్ అభ్యాసకులు సర్వసాధారణంగా ఆపోజిట్ లెగ్ ట్విస్ట్ చేయాలి. ఈ విధంగా ట్విస్ట్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ వదులుతూ నిదానంగా ట్విస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది బేసిక్ కొన్ని రోజులు చేసిన తర్వాత అడ్వాన్స్ కూడా చేసుకోవచ్చు. ఈ పాదం అక్కడ పెట్టేసి ఈ విధంగా కూడా అభ్యాసం మనం చేసుకోవచ్చు. ఈ విధంగా నిదానంగా ట్విస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చేంజ్, పాదం మారుస్తూ లెగ్ చేంజ్. అయితే
మనలో ఉన్నటువంటి కూరగాయల లోపం అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి కెమికల్స్ బాగా తీసుకోవడం లేదా టాబ్లెట్స్ మింగడం ద్వారా మనకు అత్యధికంగా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే కొద్ది టాబ్లెట్లు కొద్ది మానేయాలి. ఒకేసారి మానేస్తే కూడా శరీరం తట్టుకునేటువంటి స్థితి ఉండదు కాబట్టి అది కూడా ఒక సమస్యగా మారుతుంది. కాబట్టి కొద్దిగా మార్చుకోవాలి. ఆ శరీరం మార్పు ఎలా జరగాలంటే కొద్దిగా మార్పు. ఫస్ట్ ఫుడ్లో మార్పు రావాలి. ఫుడ్లో మార్పు వచ్చేసిందంటే వ్యాయామంలో మార్పు వస్తుంది, బాడీలో శరీరతత్వంలో మార్పు వస్తుంది, ఆసనాల్లో అభ్యాసం చేస్తున్నప్పుడు ఫ్లెక్సిబుల్ వస్తుంది, అభ్యాసం చేసినప్పుడు ప్రాణిక్ ఎనర్జీ వస్తుంది. మనం కైసా ఖానా వైసా మనం ఎటువంటి బస మనం భుజిస్తామో అటువంటి శరీరం తయారవుతుంది. కాబట్టి కొద్దిగా మన మార్పు సహజంగా తయారవుతుంది. ఫస్ట్ కుడివైపు ఎడమవైపు కుడివైపు ఎడమవైపు చేస్తాం. ఫస్ట్ బేసిక్లీ చేస్తున్నా. తర్వాత క్లోజ్గా జస్ట్ ముందుకు చేస్తూ ఇలా చేసిన ఒక 1 month 2 months తర్వాత మనం మత్స్యంద్రాసన్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అర్ధమత్స్యంద్రాసన్ ఒక్కసారి చూడండి. ప్రాక్టీస్లో మనం అర్ధమత్స్యంద్రాసన్ కాలు క్లోజ్ చేసేసి ట్విస్టింగ్ చేసేస్తున్నాం, మలిపేసి పెట్టేయడం. ఈ విధంగా అభ్యాసం మనం చేసిన కొలది మనలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అదేవిధంగా ప్యాంక్రియాస్ని ఒత్తిడి పడేసి మనలో ఉన్నటువంటి ఈ డయాబెటీస్ని తగ్గించేటువంటి అవకాశం కూడా అత్యధికంగా ఉంటుంది. చూడండి. నెక్స్ట్ చేంజ్ మారుస్తూ ఎస్ వెరీ గుడ్. ఎస్ ట్విస్టింగ్ ఇలా పూర్తిగా ఒక చేయిని ఇలా పెట్టేసి ముందుకు చేసేసిన తర్వాత ఏదైతే హస్తం ఉంటుందో ఈ మోచేయి ద్వారా ట్విస్టింగ్ చేయాలి. పూర్తిగా ఈ విధంగా ట్విస్టింగ్ చేయాలి. ట్విస్టింగ్ చేసిన తర్వాతనే ఇక్కడ మనకు ట్విస్టింగ్ అవుతుంది, అక్కడ మనకు ఒత్తిడి పడుతుంది, లేకపోతే రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా మనం సపోర్ట్ చేసుకుంటూ కూడా మనం అభ్యాసం ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ గోముఖాసన్ పూర్తిగా మనకి అద్భుతంగా గోవు ఏ విధంగా మనకు లాభం చేకూరుస్తుందో ఆ విధంగా ఈ గోముఖాసన్ కూడా మనకు దాని యొక్క ప్రత్యేకతని గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ గోముఖాసన్ కూడా అభ్యాసం చేస్తున్నప్పుడు ఇది మోకాలపైన మోకాలు పెట్టాలి. మ్యాక్సిమం మోకాలపైన మోకాలు పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ లెగ్స్ని క్లోజ్ చేయాలి. మ్యాక్సిమం దిక్కును కూడా అటమ్స్ని ఇక్కడ క్లోజ్ చేసేసి మ్యాక్సిమం ఈ విధంగా చేయాలి. ఫస్ట్ ముందుకు చూపించండి, తర్వాత బ్యాక్ కూడా చూపించండి. తర్వాత చేయి పైకి, ఒక చేయి ఆపోజిట్ని క్యాచ్ చేయాలి. ఈ విధంగా. ఓకే. ఈ విధంగా ఒకసారి వెనుక కూడా చూడండి. బ్యాక్ డెమో కంప్లీట్గా మీరు వచ్చేసి వెరీ నైస్. ఒక్కసారి చూడండి. మీకు వెనుక కూడా డెమోన్స్ట్రేషన్ కూడా ఒకసారి చూడండి. వెనక్కి ఎలా పట్టుకోవాలి, ఈ విధంగా నిదానంగా శ్వాసను తీసుకుంటూ ఈ విధంగా వచ్చేసి క్యాచ్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి, లోతుగా వస్తుంది. ఇలా లోతుగా వస్తే మనకు నాభిని ముందుకు వచ్చినట్టు అవుతుంది. ఇలా ముందుకు వచ్చినట్టు అవుతుంది కాబట్టి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి సెల్స్ని అన్నిటినీ, ఆర్గన్స్ అన్నిటినీ, మనలో ఉన్నటువంటి ఆ గ్లాండ్స్ని అన్నిటిని యాక్టివ్ చేయాలి. ఫస్ట్ మణిపూర గ్లాండ్ ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో అప్పుడే మనకు ఈ డయాబెటీస్ సంబంధించిన సమస్య క్లియర్ అవుతుంది. ఓకేనా? చూసారు కదా, మనకు అద్భుతమైనటువంటి ఆసనాలు ఇప్పుడు చూడడం జరిగింది. తర్వాత మనము ప్రాణాయామం అభ్యాసం చేద్దాం. ప్రాణాయామం అభ్యాసం చేసినప్పుడు ఫస్ట్ కపాలభాతి ఏ విధంగా చేయాలి, కపాలభాతి క్రియ చేయాలి. అయితే వాత పిత కఫ త్రిదోషాన్ని తొలగించేటువంటి క్రియలు కూడా మనకు చాలా అద్భుతంగా ఉంటాయి. మనకు జలనేతి కావచ్చు, వస్త్రదౌతి కావచ్చు, దండదౌతి కావచ్చు, మనకు ఉన్నటువంటి ఏదైతే బస్తి కావచ్చు, వామన దౌతి కావచ్చు, ఇలాంటి అనేక రకమైన క్రియలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా కూడా మనలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా కపాలభాతి క్రియ ద్వారా కూడా మనం ఆ విధంగా శుద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మణిపూర చక్ర కొంచెం ముందుకు చేస్తూ, నాభిని కొద్దిగా ముందుకు చేస్తూ, పూర్తిగా శ్వాసను తీసుకుంటూ కొద్దిగా మోతాదులో కొద్దిగా మనకి ఎంత సాధ్యమైతే అంతవరకు ఎగ్జైలేషన్ చేస్తూ ఓన్లీ ఎగ్జైలేషనే చేయాలి. ఫుల్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎగ్జైలేషన్ మాత్రమే. నాభిని మాత్రం ముందుకు వెనక్కి చేయాలి. కంఠం ద్వారా కూడా శబ్దం రావచ్చు. ఇట్లా ఇప్పుడు బయట నేర్పించేటువంటి ఆఫ్ బస్తరిక చేస్తున్నారు. ఎందుకంటే బాగా స్పీడ్ చేసేస్తున్నారు. అయుక్త అభ్యాస యోగేన సర్వరోగ సముక్త. అభ్యాసం ఒకవేళ రాంగ్ అయినట్లయితే మనలో పొట్టలో ఏదన్నా పదార్థం ఏదైతే మనకు నైట్ తిన్నప్పుడు ఏదైనా పదార్థం ఇరుకున్నప్పుడు కానీ అలాంటి ముందు పొట్టను మొత్తం శుద్ధి చేయాలి. క్లీన్ చేసిన తర్వాతని ఈ కపాలభాతి క్రియ చేసినట్లయితే మనకు అత్యధికమైనటువంటి లాభాలు వస్తాయి. ఈ విధంగా. ఓకే, రిలాక్స్. శ్వాసను తీసుకొని మరోసారి
నెక్స్ట్ భస్త్రిక, ఫోర్స్లీ ఇన్హలేషన్, ఫోర్స్లీ ఎక్సలేషన్. లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అదేవిధంగా బెల్లి ఫ్యాట్ క్లియర్ అవుతుంది, దానికి సంబంధించినటువంటిది అవుతుంది. కాబట్టి ఇంకా ఇప్పుడు చాలామంది అంటే ఒక్కొక్క వేరియేషన్ చేస్తున్నారు. కంప్లీట్ ఇన్హలేషన్, కంప్లీట్ ఎక్సలేషన్, చేతులతో కూడా చేయొచ్చు. ఇలా ఏది వేరియేషన్ చేసినా, మీరు ఎన్ని వేరియేషన్ చేసినా కావాల్సినటువంటిది ప్రాణిక్ ఎనర్జీ, ఊర్ధ్వ స్థితికి రావడం. అంటే మనలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పాలి, మనలో ఉన్నటువంటి ఆర్గన్స్ని యాక్టివ్ చేయాలి, జీన్స్ని యాక్టివ్ చేయాలి, సెల్స్ని యాక్టివ్ చేసుకున్న తర్వాత కొద్ది మనకి ఈ యొక్క ప్రాణిక్ ఎనర్జీ వస్తుంది. ప్రాణిక్ ఎనర్జీ రావడం ద్వారానే కొద్దిగా మనకి స్లోలీ రిజల్ట్ రావడం ప్రారంభమవుతుంది. కొద్దిగా రిలాక్స్ చేసేసి కొద్దిగా అనులోమ విలోమ ప్రాణాయామం, వాత పిత కఫ 3 బ్యాలెన్స్ అవ్వడానికి అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి. కొద్దిసేపు లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, రైట్ ఇన్హేల్, left exhale, left inhaling, right exhaling, right inhalation, left exhalation, left inhale, right exhale, right inhalation, left exhalation, left inhalation, right exhalation, right inhalation, left exhalation. ఈ విధంగా ఆల్టర్నేటివ్ ప్రాక్టీస్ చేస్తూ విడమనాసికందర శ్వాసను వదిలేసి క్లోజ్ చేయాలి. ఈ విధంగా చూసారు కదా, మధుమేహం గురించి మనకు అనేక రకమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. మనలో ఉన్నటువంటి దగ్గర అయితే కాకరకాయ కావచ్చు, నేలవేము కావచ్చు, నేల ఉసిరి కావచ్చు, తీపాకు కావచ్చు, ఇలాంటి చాలా రకాలైనటువంటి మిరాకిల్స్ మన దగ్గర అనేక రకమైనవి ఉన్నాయి. మీరు మా కింద ఉన్నటువంటి నంబర్ని సంప్రదించండి. మన దగ్గర ఉన్నటువంటి యోగా నిపుణులు, యోగా ఎక్స్పర్ట్స్, ఆయుర్వేదిక్ అందరూ ఉన్నారు. మీరు ఒక సిస్టమేటిక్గా థెరపీ రిలేటెడ్గా చేసినట్లయితే అత్యధికంగా మీకు రిజల్ట్ వస్తుంది. 6 months నుంచి 1 year ఒకవేళ సాధన చేస్తే మీకు జీవితాంతం ఆ సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం మాత్రం అద్భుతంగా ఉంది యోగా ద్వారా, ఆయుర్వేదం ద్వారా. కాబట్టి మీరు నేర్చుకొని అద్భుతమైనటువంటి ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.